Good evening. Actually, diabetes is one of the major problem nowadays. ఓకే. ఈ డయాబెటీస్కు సంబంధించిన సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ చాలా వరకు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ చెప్పాను. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్ ఫర్ ద డయాబెటీస్. ఓకే. ఎవరికైనా సరే డయాబెటీస్ చాలా రోజుల నుంచి ఉంది. వాళ్ళకు తగ్గడం లేదు. వాళ్ళ మెడిసిన్ యూజ్ చేసినా సరే కూడా వాళ్ళకు తగ్గడం లేదు. అండ్ ఈవెన్ టాబ్లెట్స్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. వాళ్ళ ఇన్సులిన్ తరపు వాళ్ళ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఇన్సులిన్కు ఒకసారి ఒక మనిషి వచ్చేస్తే అగైన్ అక్కడి నుంచి బయటికి రావాలని చాలా కష్టం. ఓకే. సో అక్కడ యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం డయట్ ప్యాటర్న్ మార్చేసి ఎక్సర్సైజ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారంటే 100% మీకు డయాబెటీస్లో రిజల్ట్ ఉంటుంది. సో అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే లైక్ డయాబెటీస్ నుంచి ఎలా బయటపడాలి. ఓకే. సో సింపుల్గా డైరెక్ట్గా నేను చెప్పేస్తాను. ఓకే. సపోజ్ మీరు పొద్దున లేస్తున్నారు. పొద్దున లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే 15 ml కోకోనట్ ఆయిల్ తాగండి. తాగేసి ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఆ తర్వాత ఒక చెంచా నానబెట్టిన మెంతులు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున అది ఒక చెంచా తినండి. అండ్ అగైన్ రాత్రిపూట కూడా బిఫోర్ ఫుడ్ ఒక చెంచా మెంతులు తినాలి. బట్ కోకోనట్ ఆయిల్ ఒక్కసారి తీసుకుంటే కూడా చాలు. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే 2 పూటలు మిల్లెట్ డిషెస్ మీరు తినండి. మిల్లెట్ రైస్ కానీ లేకపోతే మీరు మిల్లెట్కు ఉప్మాలకు తయారు చేసి తినొచ్చు. లేకపోతే మీరు మిల్లెట్కు ఇడ్లీలకు తయారు చేసి తినొచ్చు. ఓకే. 2 టైమ్స్ మీరు మిల్లెట్ ఇడ్లీ తినొచ్చు. బట్ మిల్లెట్ ఇడ్లీ తయారు చేసినప్పుడు మీరు దానిలో రైస్ అసలు వేయకూడదు. యూ కెన్ మిక్స్ దట్ మినపప్పు మనం మిక్స్ చేయొచ్చు. ఓకే. బట్ రైస్ అసలు వేయకూడదు. సో ఈ టైప్ మీరు తీసుకోండి. అండ్ ఫుడ్ టు ఫుడ్ 8 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. 2 టైమ్స్ ఫుడ్ తీసుకోండి. 8 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. 2 టైమ్స్ మిల్లెట్ తినండి. మిల్లెట్ తప్పటి మీరు కర్రీ, పప్పు, అన్నం, ఫ్రై అన్నీ తినొచ్చు. నో ప్రాబ్లం. అండ్ ఎక్సర్సైజ్ డైలీ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. యోగా కానీ జిమ్ కానీ చేయాలి. ఇన్ కేస్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే దే కెన్ డూ వాకింగ్ అట్లీస్ట్ ఫర్ 1 hour. ఓకే. సో ఈ టైప్ మీరు చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. అండ్ మీరు వరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు. అండ్ మెడిసిన్స్ మీరు ఆపేయాల్సిన అవుతుంది. మీరు ఇన్ కేస్ మెడిసిన్ ఆపకపోతే అప్పుడు ఏమవుతుందంటే మీకు చక్కర వచ్చి మీరు పడిపోతారు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.